బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సమాజంలో ఇప్పుడు కొత్త రకమైన జర్నలిజం వచ్చింది, అదే మస్కా జర్నలిజం. మనకు తెలుసు కదా, మొన్న ఈ మస్కా బన్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఎంత పెద్ద వివాదం క్రియేట్ చేసింది తెలుసు కదా. దాని మీద కొంతమంది చేసినటువంటి వీడియోస్ పూర్తిగా ట్రోల్కి గురవుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఏంటి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ సుబ్బు గారు. సుబ్బు గారు నమస్తే. నమస్కారం. అఫ్ కోర్స్ ఇది అవర్ జర్నలిస్టులకు సంబంధించిన టాపిక్, బట్ మీ దృష్టి కూడా వచ్చే ఉంటుంది. సో మీకేమనిపించింది అంటే ఇట్లాంటి స్టోరీస్ కానీ ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ వ్యవహరించిన తీరు మీకేమనిపించింది? నేను ఒక విషయం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం చాలా సున్నితమైనది, చాలా సెన్సిటివ్ టాపిక్. ఇది ఎలా ఉండాలి అంటే, ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమంది మీడియా ఛానల్స్ పెట్టేసుకొని ఒక మైక్ కెమెరా ఉంటే చాలు, వాళ్ళు జర్నలిస్టులు. మరి జర్నలిజం చదువుకొని జర్నలిస్ట్ విధి విధానాలు తెలుసుకొని, తర్వాత భారత సంవిధానం గురించి తెలుసుకొని, అంటే భారత రాజ్యాంగం గురించి తెలుసుకొని, మీడియా ఈజ్ ద ఫోర్త్ ఎస్టేట్. అవును, ప్రభుత్వాన్ని కాపాడుతున్నటువంటి పిల్లర్స్లో 4వ పిల్లర్ కదా. అలాంటివి ఈ మీడియా ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. సో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు, జర్నలిజం చదువుకున్న వాళ్ళు, తర్వాత మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. మనం మీరు చూసుకున్నట్లయితే హైకోర్టులో 12 మంది అడ్వకేట్స్ ఫేక్ ఉన్నారని చెప్పేసి ఒక కమిటీ వేసి వాళ్ళని బార్ కౌన్సిల్ నుంచి బాయ్కట్ చేసింది. అలా మరి మీ జర్నలిస్టులలో ఎందుకని ఐక్యత అనేది ఈ విషయంలో లేదు? ఎందుకు ఫేక్ జర్నలిస్ట్ వస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ వ్యవస్థ అనేది ఏంటంటే, సమాజానికి మీరు ప్రతి విషయాన్ని చేరవేయటం, అంటే ఇన్ఫర్మేషన్ తెలియజేయటంలో మీరు ముఖ్య భూమిక పోషిస్తారు. మీరు రాజకీయ నాయకులను ప్రశ్నించడంలో కానివ్వండి, అన్యాయాన్ని వెలుగు తీయటంలో కానివ్వండి, అదేవిధంగా ఒక విషయం గురించి అది నేషనల్కి సంబంధించిన, స్టేట్కి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇష్యూ అయినప్పటికీ కూడా దాన్ని జనరలైజ్ చేసి ప్రజలకు వివరించి చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు జర్నలిస్టులు. మరి అలాంటి జర్నలిస్టులు మీలో కొంతమంది అయితే ఒక మీడియా ఉంది, అసలు అది చెప్పడానికి కూడా అసహ్యంగా, అదొక చెత్త మీడియా. అయితే ఆవిడ తన ఉద్దేశం ఏంటంటే రాజకీయ స్వప్రయోజనం కోసం. ఆవిడ దేని గురించి వచ్చిందో, దేని గురించి మాట్లాడుతుందో తెలియదు. ఎవడో 10th ఫెయిల్ అయినోడిని, ఇంటర్ ఫెయిల్ అయినోడిని పట్టుకొచ్చి, అసలు ఏమి జర్నలిజం అంటే ఏమి చేతగానోళ్ళని పట్టుకొచ్చి, అసలు తెలియని వ్యక్తులను పట్టుకొచ్చి, రౌడీలు అంటే అర్థవంతంగా చెప్పాలంటే కొంతమంది రౌడీల్ని, గుండాలను పట్టుకొచ్చి మైకు కెమెరా ఇచ్చి వెళ్ళి వాటి మీద వీటి మీద, అక్కడ హిందూ అని కాకోకుండా ముస్లిం పేరు, క్రిస్టియన్ పేరు ఉంటే చాలు వాళ్ళ మీద దాడి చేసి చేయటమే. అరే దరిద్రులారా, మీకు నిజంగా దమ్ముంటే ఎఫ్స్టీన్ ఫైల్స్లో మోడీ గారి గురించి వచ్చింది, ఆ మోడీ గారి గురించి ఒక వార్త ఏంటి మీ ఛానల్లో, మీ దమ్మున్న ఛానల్ అయితే మోడీ గారి గురించి మాట్లాడండి. అదేవిధంగా ట్రంప్ అమెరికాకి సంబంధించి మన ఇండియాకి సంబంధించిన టారిఫ్ మీద ఒక మంచి సత్సంబంధాల మీద సంధి జరిగింది. ఆ టారిఫ్కి సంబంధించినటువంటి ఇష్యూ గురించి చేయండి. చూడండి, అమెరికా ట్రంప్ అక్కడ అతనికి 18%, 19%, 20% టారిఫ్ కట్టాలి. మన ఇండియాలోనేమో వ్యూవర్స్ కూడా అంత ఇదిగా ఉండట్లేదు సార్, సబ్జెక్టివ్ ఓరియంటెడ్ గానే ఉంటున్నారు. సబ్జెక్ట్ ఉంటేనే చూస్తారు, లేకపోతే అసలు చూడట్లేదు. అంటే ఒక వీడియో చూసినంత మాత్రాన వాళ్ళేదో సూపర్ డూపర్ అనేది అసలు లేనే లేదు, అది లేదు ఇప్పుడు. అవును, నేను అదే అంటానండి. అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అసలు ఇంకొక లోతుగా చెప్పాలంటే వీళ్ళే టెర్రరిస్టులు. ఇప్పుడు ఎవరైతే ఈ మీడియా ఛానల్ ఓనర్ ఉందో ఆవిడ టెర్రరిస్ట్ కిందే లెక్క. ఎందుకంటే సభ్య సమాజంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని మన భారతదేశంలోని రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్ చెప్తుంది. భారత ప్రజలమైన మేము సర్వసత్తాక అంటే ఇట్లా ఏంటి అని అంటే, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి వ్యక్తులు, అంటే రకరకాల సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాషా విధానాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మేమంతా ఒకటే అని చెప్పి రాజ్యాంగం చెప్తుంటే, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ముస్లింవి, నువ్వు హిందువు మనం ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళకూడదు, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళకూడదు. ఆవిడ ఒక స్టేట్మెంట్ చెప్తుంది. ఏమనంటే ఆ ఫేక్ జర్నలిస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్తుంది, అక్కడికట్ట సమ్మక్క సారలమ్మల దగ్గరికంట అన్య మతస్థుల్ని రావద్దని గవర్నమెంట్ చెప్పిందంట. ఎవరు ఈవిడ? గవర్నమెంట్. ఇది ఆ గవర్నమెంట్ ఆర్డర్ని చూపించమనండి. ఇంకోటి ఏంటి, ఆ మస్కా బండ్లు అంటే వాడు ఉంచి ఇస్తారట.
ఆడట హలాల్ చేస్తాడట. హలాల్ అంటే ఏంటి? పశుపక్షాదుల్ని దేవుడికి అలా అంటే అర్పించి తినడాన్ని హలాల్ అంటారు. ఈ పశుపక్షాదుల ఇవి తినేవి దీంట్లోనంట ఉంచుతారట. ఎవడొచ్చి చూసిందేమో. మరి ఆడు ఉంచినప్పుడు ఆ వీడియో ఎందుకు ఇలా? ఆడు ప్రశ్నించిన వీడియో ఇచ్చినప్పుడు ఆడు ఉంచి ఇచ్చినటువంటి ఈ వీడియో ఎందుకు ఇలా? ఈ పనికి మాలినోళ్ళందరూ ఏంటంటే మీలాంటి నిజమైన జర్నలిస్టుల మీద బురద జల్లడానికి, జర్నలిస్టులు పరువు తీయటానికి ఇలాంటి ఫేక్ జర్నలిజం అనేది బయటకు వస్తుంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ రంగ ప్రవేశాల కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటం కోసం ఎంతోమంది గూండాల్ని, రౌడీల్ని, కెమెరాలు, మైకులు ఇచ్చి పంపిస్తున్నారు. మరి ఆవిడకి ప్రియా చౌదరి గారికి అంత గొప్ప దేశభక్తి ఉంటే మరి సమ్మక్క సారలమ్మల గురించి చిన్నజీఆర్ స్వామి గారు వాళ్ళు అసలు దేవతలే కాదండు. మరి ఆయన గురించి ఒక ఇంటర్వ్యూ చేయమనండి ఏమన్నా. ఈవిడ దమ్మున్న ఛానల్లో ఈవిడ ఒక జర్నలిస్ట్, వాళ్ళు పంపించే 10th ఫెయిల్ క్యాండిడేట్లు అంతా ఒక జర్నలిస్టులు, వాళ్ళంతా రిపోర్టర్లు. అసలు నిజంగా మీలాంటి రిపోర్టర్లు, మీలాంటి నిజమైన జర్నలిస్టులు వాళ్ళ మీద కేసులు వేయాలి. మిగతా ఎందుకని జర్నలిస్టులు అందరూ కూడా ఇలాంటి విషయాలు, ఈ ఫేక్ జర్నలిజం, ఈ మస్కా జర్నలిజం మీద ఎందుకని మీలాంటి వారు యాక్షన్ తీసుకోవట్లేదని? చాలా మంది అక్కడికి వెళ్ళి తిన్నారు కూడా సార్. తిన్నారు, అతనికి సపోర్ట్ చేశారు, అతనికి డబ్బులు ఇచ్చారు. ఎవడైతే అతన్ని తప్పుగా పోర్ట్రే చేయాలని చూసినటువంటి ఈ తేజస్వి మీడియా ఛానల్ వాడు ఉండో వాడే వెళ్ళి తప్పైందని చెప్పి 20,000 ఎంతో డబ్బులు ఇచ్చి వచ్చిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇట్లా నేను ఏమంటానంటే నిజంగా ఇలాంటిది భయంకరం. మరి ఇలా వీళ్ళకి ఎంత దేశభక్తి ఉంటే మరి టారిఫ్ మీద వేసినటువంటి ట్రంప్ కాను తర్వాత మోడీ గారికి జరిగిన ఒడంబడిక గురించి మాట్లాడమనండి వెళ్ళి, దాని గురించి ఒక వీడియో చేయమనండి, తప్పు ఎవరితో వేయమనండి. దాంట్లో మొత్తం తప్పు అంతా మన మోడీ గారిదే ఉంది. ఎందుకంటే వాళ్ళకి 18% టారిఫ్ కట్టడం ఏంటి, మన టారిఫ్ అమెరికా వస్తువుల మీద మనం అంటే టోటల్గా తగ్గుతూ 0 వరకు ఎందుకు చేయాలి? అంటే అప్పుడు దాదాపుగా ఎన్ని లక్షల కోట్ల భారం మన మీద పడుతుంది. అదేవిధంగా మనకి రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ కొనుగోలుని, క్రూడ్ ఆయిల్ కొనుగోలుని వద్దని చెప్పేసి ట్రంప్ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈయన దాన్ని అంటే రష్యాతో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ దాన్ని బ్రేక్ చేసి వాళ్ళ క్రూడ్ ఆయిల్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు లీటరు 140, 150, 205, 200, 300 అవుతుంది అప్పుడు లీటరు. సో అప్పుడు ఆర్థిక భారం పడేది దేశ ప్రజల మీదే కదా. మరి మోడీ గారు చేసినటువంటి ఈ ఒడంబడిక గురించి మాట్లాడమనండి, ఒక వీడియో చేయమనండి. నిజానికి నిర్భయంగా చెప్పగలిగి దమ్మున్న ఛానల్ అయితే. వీళ్ళు ఏంటంటే ఇక్కడ హిందుత్వం ప్రమాదంలో పడుతుంది అని చెప్పేసి వీళ్ళు ఒక కొత్త వరవడిని సృష్టించి అమాయకులైనటువంటి కమ్యూనల్ వైలెన్సే ఇక్కడ ఏంటంటే వాళ్ళ అంతిమ అదేం చూడట్లేదు సార్, అదేం చూడట్లేదు. అక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కూడా ఎవరు ఇక్కడ హిందూనా ముస్లిమా ఈ జర్నలిస్టులు ఎవరు చూడట్లేదు సార్. అక్కడ జరిగినట్టుగానే చూపెడుతున్నారు, ఆయన కండగా నిలిచిండ్రు. సో ఇక్కడ కొంతమంది మీరన్నట్టుగా కొంతమంది ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రియా చౌదరి గారు డైరెక్ట్ గా తన ఛానల్లో మాట్లాడుతూ ఆవిడ చెప్పింది ఇదే, ముస్లిమ్స్ ఇంకోటి ఏంటి, మీరు ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి, గవర్నమెంట్ వెళ్ళొద్దంది. గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళొద్దంది, అది జాతర, దక్షిణ భారత కుంభమేళ, అక్కడ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు. దర్గాకి చాలా మంది హిందువులు వెళ్తారు. మీరు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మాణికేశ్వర్ నగర్ అని ఉంటుంది, ఆ మాణికేశ్వర్ నగర్ దగ్గర గుడి మసీద్ పక్కనే ఉంటుంది. ఆ మసీద్లోకి హిందువులు వెళ్ళి దువా ఇచ్చేస్తారు, అక్కడికి వెళ్ళి అంతరాలు కట్టించుకొని వస్తారు. అక్కడ ఉన్నటువంటి చాలామంది ముస్లిమ్స్ ఇక్కడ పండగ జరుగుతున్నప్పుడు వీళ్ళు షర్బత్ తయారు చేసి ఇస్తుంటారు. అలాంటప్పుడు ఒక గవర్నమెంట్ అన్యమతస్తులు వెళ్ళొద్దు, ఇక్కడికి హిందువులే వెళ్ళాలి ఎక్కడికో అని ఏ గవర్నమెంటు చెప్పదు. ప్రియా చౌదరి గారు డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి ఆ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని గవర్నమెంట్ వెళ్ళొద్దని చెప్పినటువంటి ఏదన్నా ఆర్డర్ని కానీ, జీవోను కానీ, లేదంటే పేపర్లను కానీ ఎందుకు మీడియాకి సమర్పించదు? ఆవిడ డైరెక్ట్ చెప్తుంది, వాడు నా హిందూ సోదరులకి అంటిస్తాడు. ఏంటి హిందూ సోదరులు అంటే మనందరం ఒకటండి, భిన్నత్వంలో ఏకత్వం, మనందరం మనుషులు. ముందుగా ఇక్కడ ఇదే ఈ కమ్యూనల్గానే వాళ్ళు ఏంటంటే చిన్నగా వాళ్ళ జర్నలిజంలో చేసేది ఇదే. అదే తేజస్వి మీడియాకి సంబంధించినటువంటి ఇంకొక అతనే ఎవరు షిరిడి సాయిబాబా మందిరంలో యేసు ప్రభు ఫోటో పెట్టిండని చెప్పి వెళ్ళి అతను అక్కడ ఉన్నటువంటి పూజారిని బెదిరించడం, అక్కడికి వచ్చినటువంటి పోలీసులు బెదిరించే ప్రయత్నం చేస్తాను. నిజమైన జర్నలిస్టులు బెదిరిస్తారా? విషయాన్ని వెలికి తీయటంలో వాళ్ళ నైపుణ్యాన్ని చూపిస్తారా? క్వశ్చన్ చేయడం మాత్రమే మా పని. క్వశ్చన్ చేస్తే ఆన్సర్ బెదిరిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, హడలెత్తిస్తున్నారు. ఇక్కడ ఆ కోవా బంద్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే వలియుండో తన చుట్టుపక్కల అందరూ కూడా తన్ని డీఫ్రేమ్ చేశారు. 5-7-8 మంది వరకు కూడా అతను బూతులు తిట్టారు, అతను బెదిరించినట్టు.
అది బెదిరించినట్టే అవుతుంది. ఎందుకని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు? అసలు వలి వెళ్ళి కేసు పెడితే వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఏంటి వాళ్ళ దగ్గర ఏ యూనివర్సిటీలో జర్నలిజం చేశారు? ఎక్కడ వాళ్ళు తర్ఫీదు పొందారు? మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ, లేదంటే మీలాంటి ఇప్పుడు మీరు పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంస్థలో వాళ్ళు ఏమైనా పనిచేస్తున్నారా? ఏవో పూటకో ఛానల్ చెట్టు కింద పెట్టుకున్నట్టు పెట్టుకొని మీలాంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఛానల్ యొక్క పరువులు తీయటానికి తప్ప, ఇక్కడ మీడియా వాళ్ళకి అంటే మీడియా వాళ్ళుగా వాళ్ళ సమాజంలో నిర్వర్తిస్తున్న బాధ్యతలు ఏంటి? సమాజ శ్రేయస్సు కోసం, సమాజ బాగోగుల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు ఏవి? ఇప్పుడు మీలాంటి ఉన్నతమైన ఛానల్ ఎంతోమంది ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఆర్ఎస్ని, అదేవిధంగా సోషల్ మాధ్యమాల్లో కానీ, లేదంటే ఇంకా గొప్ప గొప్ప విషయాలలో మీ ఛానల్ ఎంతో కృషి చేసింది. ఎంతోమంది సీనియర్ జర్నలిస్టుల ద్వారా ఆ విషయాన్ని బయటకు తీసింది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు హిందుత్వాన్ని వాళ్ళు అంటే పూటకొక పేరు చెప్పి వాళ్ళ వాళ్ళ పొట్ట నింపుకుంటున్నారు, వాళ్ళ జేబు నింపుకుంటున్నారు. హిందుత్వం పేరు చెప్పి అక్కడ కోవా నమ్ముకునేది ముస్లిం, క్రిస్టియన్ అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా దాడులు చేపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఎక్స్పైరీ డేట్ల గురించి అడుగుతున్నారు. మరి ఎక్స్పైరీ డేట్ల గురించి అడిగే ఈ ప్రియా చౌదరి గారు పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళి ఎందుకని ధర్నాలు రాస్తారు? మనం తినే ఫుడ్డే అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టినా సరే సార్, పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం తినే ఫుడ్ ఏమైనా అద్భుతమైన ఫుడ్. అది స్ట్రీట్ ఫుడ్ ఉన్నప్పుడు నువ్వు స్ట్రీట్ ఫుడ్గానే చూడాలి. అలా అని చెప్పేసి వాడు కూడా ఏదో పడితే అది తీసుకొచ్చి అమ్మేయడం లేదు. ఇప్పుడు 5,000 మందికో ఎంతో అమ్మింది. మరి 5,000 మందిలో ఎవరో అస్వస్థత కాలేదే? ఎవరు అతని మీద కంప్లైంట్ రిపోర్ట్ చేయలేదే? ఏంటి చేసేది? ఎవడి వల్ల ఏంటో దేశానికి ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం? మోడీ గారి మీద చేయమనండి, టారిఫ్ గురించి చేయమనండి. ఎప్స్టీన్ ఫైల్లో మోడీ గారి పేరు వచ్చింది, ఆయన గురించి చేయమనండి. అదేవిధంగా ఈ హెరిటేజ్ పాల గురించి చేయమనండి. పెద్ద పెద్ద ఉన్నాయి, హోటల్స్లో ఉన్నాయి, హోటల్ గురించి చేయమనండి. ఎంతోమంది రాజకీయ నాయకులు బాగోతాల గురించి ఇప్పుడు చేయమనండి దమ్ముంటే. ఖచ్చితంగా ఏంటి పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పిండు ఒక మహానుభావుడు ఎంపీ గారు. ఆయన ఇంతవరకు పసుపు బోర్డు లేదు, ఏం లేదు. మరి ఆయన గురించి మాట్లాడమనండి, అన్యాయాల గురించి బయటకు తీసుకురమ్మని. ఇప్పుడు మీ ఛానల్లో లాగా ఉన్నత విలువలు కలిగినటువంటి ఛానల్ కావన్నీ. ఏంటంటే మైక్ ఒకటి కొనుక్కొని ఒక ఏమంటారు స్పీకర్ ఒకటి కొనుక్కొని రిపోర్టర్ అయిపోతారు. వాడు 10th ఫెయిల్ అయిందా, వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిందా చూడడం. అదేంటంటే రౌడీలాగా బిహేవ్ చేస్తుండా, అరుస్తుండా, కరుస్తుండా. ఇలాంటి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ మీలాంటి జర్నలిస్టులే తీసుకోవాలి. సీనియర్ జర్నలిస్టులు, ఇప్పుడు సీనియర్ ఆయన కెమెరామెన్ ఉన్నారు, ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, ఇంక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులు. అలాంటి వాళ్ళందరూ కూడా తులసి చంద్ గారు లాంటి వీళ్ళందరూ కూడా మీరందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చి ఇలాంటి ఫేక్ జర్నలిస్టులతో ఏరి పారేయాలి. ఇలా వాళ్ళు చేస్తే నిజమైన జర్నలిస్టులకి అది కళంకం. జర్నలిజమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీరు చూసినట్లయితే ఊర్లలో, మా ఊర్లో కూడా ఒక ఫేక్ జర్నలిస్ట్ గాడు ఉండు. అదేంటంటే ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని నేను జర్నలిస్టులు అని చెప్పేసుకుంటూ ఇసుక ట్రాక్టర్ల దగ్గర, ఆ హోటల్స్ దగ్గర, ఈ హోటల్స్ దగ్గర అడుక్కు తింటూ ఉంటాడు ఒకడు. మా ఊర్లోనే ఒకడు రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు అన్నట్టు. సో అలాంటి ఫేక్ జర్నలిస్టులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఏర్పారేయాలి. అలాంటి వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలి. ఏం చదివారని వీళ్ళకి జర్నలిస్టులు ఇచ్చారు? ఏ యూనివర్సిటీలో చదివారు? అసలు వీళ్ళకి జర్నలిస్ట్ ఐడి కార్డులు ఉన్నాయా? అవి నిర్దిష్ట ప్రమాణాలు కలిగినటువంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులేనా? అలాంటివి ఉన్నాయా? ఏం అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు లంగలు దొంగలు గోండాలంతా జర్నలిస్టులు అవతారాలు ఎత్తుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు అట్లా నార్మల్గా చేసింది అనుకోండి, వాడు గోండా అంట. అదే జర్నలిస్ట్ ముసుగులో చేస్తే అది జర్నలిజం అయిపోతుందని చెప్పేసి రౌడీలు, గూండాలు, చదువు లేని వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు వస్తున్నారు. సో దయచేసి మీ జర్నలిజం ప్రమాదాలు పడుతుంది కాబట్టి నిజమైన జర్నలిజాన్ని కాపాడడానికి మీలాంటి వాళ్ళందరూ కూడా ముందడుగు వేయాలి. ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు అల్లర్లు చేసి వీకర్ సెక్షన్ మీద, ఏం చేయలేనోడి మీద ఇలాంటి జులుం ప్రదర్శించడం అనేది తప్పు. సో ఇలా స్ట్రీట్ ఫుడ్ ఏదైనా సరే హైజీనిక్ కాదు, తిండి మానేయండి. తింటూ మానేయండి. పానీపూరి కూడా హైజీనిక్ కాదు, అలా కోవా బన్ హైజీనిక్ కాదు, మిగతావేవి హైజీనిక్ కాదు. కానీ మరి హోటల్స్లో పెట్టే అన్ని ఫుడ్ హైజీనిక్గా? మరి ఇలాంటి వాటి మీద ఎందుకు మాట్లాడరు? వాడు ఏదో పొట్టుకోవటం కూటి కోసం తయారు చేసిన అప్పటికప్పుడు మీరు బేకరీలో అప్పటికప్పుడు బన్స్ తయారు చేసి అప్పటికప్పుడు ఆ బన్స్ వాడు బల్క్లో కొనుక్కొచ్చుకొని కోవా తయారు చేసుకొని పెడతాను. వాడి మీద ఏంటి నీ ప్రతాపం? అంటే వాడిని నేమ్ అనలేడన్నా నువ్వు? మరి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి, వాటి మీద నీ జులుం ప్రదర్శించు. వాళ్ళైతే లేపేస్తారు కదా ఎక్స్ట్రాలు చేస్తే. సో అలాంటి విషయాలలో పోరు. మరి హిందుత్వానికి వ్యతిరేకంగా ఎంతోమంది స్వామీజీలు మాట్లాడారు. మరి వాళ్ళ గురించి నువ్వు ఒక న్యూస్ వేయవేందుకు? సో ఏంటంటే వీళ్ళు సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ భవిష్యత్తులో కొన్ని పదవులు ఆశించి. ఇప్పుడు ఎవరైనా సరే దూరదృష్టితో వస్తున్నారు.
ఎవడు కూడా ఈ ప్రియా చౌదరి గారు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ హిందుత్వాన్ని నేనే కాపాడుతున్నా, నేనే నా భుజాల మీద భుజ స్కంధాల మీద తీసుకెళ్తున్నా అని చెప్పేసి ఎవడు చేసేది ఈ పోట్రీ. సో ఇదంతా తప్పు. సమాజంలో ఇది మంచి పోకడు కాదు. మీరు విలువలు కలిగినటువంటి వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించదు. సమాజం పిచ్చివాళ్ళు కాదు. సమాజం ప్రతిదీ గమనిస్తుంటుంది, ప్రజలు గమనిస్తూ ఉంటారు. సమాజంలో ఎప్పుడూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోకూడదు. ఇలాంటి వాళ్ళందరూ చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. ఎప్పుడూ కూడా సమాజ శ్రేయస్సు కోసం చేసింది ఎప్పుడూ ఆగదు. కానీ వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ప్రయత్నించిన ప్రతి పని కూడా ఖచ్చితంగా దానికి అంతం అనేది చాలా త్వరగా వస్తుంది. సో కాబట్టి సమాజం కోసం మాట్లాడండి. ఒక మంచి నిర్దిష్టమైన మనుషులకు అంటే సమాజానికి ఉపయోగపడే అంశాన్ని తీసుకురండి. సోషలైజ్డ్ జనరలైజ్డ్ ఇష్యూస్ గురించి మాట్లాడండి. మీలాంటి ఒక స్టాండర్డ్స్ కలిగినటువంటి మీడియా సంస్థ కాదది, ఏదో బోగస్ మీడియా సంస్థ. సో కాబట్టి అలాంటి వాటిని ప్రజలు కూడా నమ్మకండి, అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి, అలాంటి వాళ్ళని బ్యాన్ చేయండి, రిపోర్ట్లు కొట్టండి. అలాంటి ఫేక్ రిపోర్ట్లు అందరి మీద కూడా రాబోయే రోజుల్లో కుదిరితే నేనే కోర్టులో కేసు ఫైల్ చేయడానికి, అంటే నా అడ్వకేట్ బృందంతో కలిసి కేసు ఫైల్ చేయడానికి ఆలోచన జరుగుతుంది. అవి కూడా కార్యరూపం దాలిస్తే త్వరలోనే ఈ ఫేక్ జర్నలిస్టులు అందరి మీద కూడా కేసు ఫైల్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.